బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల్లో భయం నెలకొంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరందరిపై 67 లక్షల రివార్డు ఉందని అంటున్నారు దంతెవాడ ఎస్పీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ చాలా విస్తృతంగా జరుగుతోంది. ఆపరేషన్ ఇంకా స్పీడప్ చేయడం జరుగుతోంది. కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసుల సాయం తీసుకొని. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని నిర్మిస్తామని, మరి ముఖ్యంగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని 2026 మధ్య ఏడాదికి, ఇంకా చెప్పడం దానికన్నా ముందే ఫిబ్రవరి కల్లా అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. అంతకన్నా ముందే ఇది జరగబోతుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అయ్యేలా ఆపరేషన్ స్పీడప్ అవ్వడం జరుగుతుంది నిజానికి. సో అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టుల లొంగుబాటుకి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ మహిళా మావోయిస్టులు కూడా ప్రస్తుతం లొంగిపోయారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 37 మంది మావోయిస్టులు ఏకంగా. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల్లో కూడా భయం నెలకొంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరందరిపై 67 లక్షల రివార్డు ఉందని అంటున్నారు దంతెవాడ ఎస్పీ. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయ్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి, అంటే ఏ అంశాలు బేస్డ్గా వీళ్ళు లొంగిపోవడం జరిగింది, అంతపాటు ఇంకా లొంగిపోయే అవకాశం ఉందా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? 37 మందితో పాటు మరికొంతమంది లొంగిపోయే అవకాశం ఉందా? ప్రస్తుతం ఏ అంశాలు వీరు చెప్పడం జరుగుతోంది? మావోయిస్టు పార్టీ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంటుంది. దీంతోనే పూర్తిగా సరెండర్ల వైపే దృష్టి సారిస్తోంది మావోయిస్టు పార్టీ. ఒకవైపు కేంద్ర కమిటీ సభ్యులు, కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కరిగా అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట లొంగిపోవడంతో అటు క్యాడర్ అంతా కూడా గందరగోళానికి గురవుతుంది, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క ఏరియా కమిటీ కావచ్చు, రీజనల్ కమిటీ కావచ్చు, ఏరియా స్పెషల్ జోనల్ కమిటీలు కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ అటు భద్రతా బలగాల ఎదుట లొంగిపోవడమే శరణ్యమని కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఛత్తీస్గఢ్ లోని అత్యంత తీవ్రమైనటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచినటువంటి దంతెవాడలో కూడా గత కొద్దిసేపటి క్రితం దంతెవాడ ఎస్పీ ఎదుట సుమారు 37 మంది మావోయిస్టులు లొంగుబాటు గురయ్యారు. ఇది అతిపెద్ద విజయం అని చెప్పి దంతెవాడ పోలీసులు కూడా భావిస్తున్నారు. అత్యంత కీలకమైనటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. అయితే లొంగిపోయిన వారిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారందరిపై సుమారు 65 లక్షల మేర రివార్డు కూడా ఉన్నట్లు దంతెవాడ ఎస్పీ కూడా మీడియా ఎదుట స్పష్టమైనటువంటి అంశాలను కూడా పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం దంతెవాడ, నారాయణపూర్, సుక్మా, బీజాపూర్ ఈ 4 జిల్లాలు బస్తర్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ప్రస్తుతం అవన్నీ కూడా క్లీన్ స్వీప్ అవుతున్నాయి. పూర్తిగా మావోయిస్టుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. పిఎల్జీఏ కార్యకలాపాలు కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. ఒకవైపు అడవిపై, అదేవిధంగా ఆ ప్రభావిత ప్రాంతాలపై ప్రస్తుతం భద్రతా బలగాల ఆధిపత్యం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుంది. ఎప్పటికప్పుడు సర్చింగ్, కుంబింగ్ ఆపరేషన్ ను మరింత తీవ్రతం చేస్తూ అడవులను జల్లడపడుతుంది. 2026 మార్చి 31 డెడ్లైన్ కూడా సమీపిస్తుండటంతో మరింత వేగంగా, విస్తృతంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు సర్చింగ్, కుంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఒకవైపు కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా పూర్తిగా మావోయిస్టు పార్టీ కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు భద్రతా బలగాలు పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థను చిన్నభిన్నం చేశాయి. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కూడా అంతర్మదనం మొదలైంది. ఆ పార్టీ క్యాడర్ కు, ఆ పార్టీ రీజనల్ కమిటీకి, కేంద్ర కమిటీకి అసలు ఎక్కడా కూడా కమ్యూనికేషన్ లేకుండా చేస్తూ భద్రతా బలగాలు చాలా అతిపెద్ద విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరోవైపు దేవ్జీ ఆచూకి ఇంకా కనుగొనకపోవడంతో పూర్తిగా అటు మావోయిస్టు పార్టీ పూర్తిగా చిన్న భిన్నమైందని చెప్పుకోవాలి. క్యాడర్ కు దిశానిర్దేశం చేసే సరైనటువంటి నేతలు లేకపోవడం, ఒకవైపు సరెండర్ కు గురైనటువంటి మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశరణ కావచ్చు, పుల్లూరి ప్రసాద్, అలియాస్ చంద్రన వంటి నేతలంతా కూడా బహిరంగంగా ప్రకటనలు చేయడం, లొంగిపోవాలి ప్రభుత్వాలకని కూడా సూచించడంతో అటు క్యాడర్ కూడా పూర్తిగా ఆయుధ విరమణ చేసి జనజీవన శ్రమంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పునరావాస ప్యాకేజీ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వాల నుంచి కూడా స్పష్టమైనటువంటి హామీలు రావడం, వారి యొక్క వ్యక్తిగత జీవితానికి ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా వారిపై ఉన్నటువంటి కేసుల పరిష్కారం విషయంలో కూడా ప్రభుత్వం సహకరిస్తామని చెప్పడంతో మావోయిస్టులు మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతి బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సచిన్. సో ఈ క్రమంలో ప్రస్తుతం వీళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని సంపాదించడం జరుగుతుంది? ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, లొంగిపోయిన మావోయిస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆపరేషన్ ని స్పీడప్ చేస్తున్న క్రమం మనకు ఉంది. సో ఫిబ్రవరి కల్లా అనుకున్నారు, బట్ అంతకన్నా ముందే ఇటు ఆపరేషన్ కగార్ పూర్తవచ్చు. ఆపరేషన్ కగార్ పూర్తయిన తర్వాత మావోయిస్టు రహిత భారతదేశం ఏర్పడుతుందని చెప్పి, అఫ్కోర్స్ ఆ టార్గెట్ మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేయాలి అనేది. సో ఈ క్రమంలో
ప్రస్తుతం లొంగిపోయిన వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సంపాదించడం జరుగుతోంది, ఇంకా ఎటువంటి స్పీడప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆపరేషన్ కగార్ ఈ క్రమంలో? ఉదయ్, మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత వారిని కొంతకాలం పాటు విచారణ చేస్తారు. వారిపై ఉన్నటువంటి కేసుల వివరాలు కావచ్చు, ఏ విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో వాళ్ళు పాల్గొన్నారు, వారిపై ఎటువంటి చార్జ్ షీట్లు గతంలో నమోదయ్యాయి, ఇటువంటి డేటా అంతా కూడా ప్రభుత్వాలు భద్రతా బలగాలు సేకరిస్తాయి. ఆ తర్వాత వారిపై నమోదైనటువంటి కేసులు రివార్డుల ఆధారంగా వారికి సరెండర్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఆయా ప్రభుత్వాలు. ఆ తర్వాత అవి ఏడాదికి ఒకసారి సరెండర్ పాలసీలో వాళ్ళకి ఎంత అమౌంట్ వెచ్చించాలి, ఏ విధంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వాళ్ళకి అమలు చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అందులో కొంతమందిని కోవట్లుగా కావచ్చు, లేదంటే ఇన్ఫార్మర్లుగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మరికొన్ని ఆపరేషన్స్ భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా చేస్తూ ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున జరిగే ఒక పరిణామ క్రమాన్ని అనుసరించి వాళ్ళు అంతా కూడా ఆపరేషన్స్ నిర్వహిస్తుంటారు. సో ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ మిలిషియా సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏరియా కమిటీ సభ్యుల నుంచి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుల నుంచి ప్రస్తుతం భద్రతా బలగాలు సేకరిస్తాయి. ఆ సేకరించిన తర్వాతే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 37 మంది మావోయిస్టుల నుంచి కూడా ఆల్రెడీ సమాచారం దంతెవాడ పోలీసులు సేకరించే ఉంటారు. వారు ఏ కేసులో గతంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ విధ్వంసకర ఘటనలో ఎటువంటి పాత్ర పోషించారు, వాడుకున్నటువంటి నైపుణ్యం ఏంటి, ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఏ పాలసీ ప్రకారం వాళ్ళు జనజీవనం సాగించాలి, వారి యొక్క అటు శక్తి సామర్థ్యాలు కావచ్చు, నైపుణ్యాలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి, అది ప్రజా జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, వారికి ఎటువంటి చేయూత కల్పించాలి, ఇటువంటి అనేక అంశాలపై భద్రతా బలగాలు కూడా ఫోకస్ చేస్తూ ఉంటాయి. వారిపై కూడా నిఘాను మరింత విస్తృతంగా కూడా చేస్తుంటాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆపరేషన్ కగార్ తీవ్రంగా కొనసాగుతుంది. దండకారణ్యంలో అటు మావోయిస్టు పార్టీ తన కార్యకలాపాలు కొనసాగించలేనటువంటి దుస్థితిలో ఉంది. వారికి కావాల్సినటువంటి మౌలిక వనరులు కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఆహార వనరులు కావచ్చు అందకుండా ప్రస్తుతం భద్రతా బలగాలు సర్చింగ్ కుమింగ్ ఆపరేషన్ తీవ్రతరం చేయడం, కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేయడంతో మావోయిస్టు పార్టీ క్యాడర్ అంతా కూడా ప్రస్తుతం లొంగుబాటుకే మొగ్గు చూపుతుంది. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగ్గింది. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు కూడా భయం నెలకొంది. లొంగిపోయిన మావోయిస్టులు 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరందరిపై 67 లక్షల రివార్డు ఉందంటున్నారు దంతెవాడ ఎస్పీ. ఈ క్రమంలోని ఇటు పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ రిసీవింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి రియాక్షన్స్ చూద్దాం. आज टोटल 37 माओवादी, जिसमें 27 इनामी माओवादी है, 65 लाख इंटरपोल इनाम की राशि उन्होंने समर्पण किया है. विगत 2024-25 साल जो है लगातार ऑपरेशन चलता रहा है. डीआरजी, बस्तर फाइटर, सीआरपीएफ सभी ने मिलकर लगातार ऑपरेशन किए. हमारे जिले, पड़ोसी जिले सभी जगह मिलकर, और इसी का विभिन्न मुठभेड़ भी हुई है और साथ में कई सरेंडर्स भी हुए हैं. और आप लोगों के माध्यम से लगातार हम लोगों ने अपील भी किया है सरेंडर के लिए. तो इसी की तहत आज पुनः मार्गेंग पुनर्वास से पुनर्जीवन जो एक अभियान चलाया जा रहा है, इसके तहत छत्तीसगढ़ शासन की पुनर्वास नीति का लाभ लेते हुए आज कुल 37 माओवादी 65 लाख के उन्होंने हथियार छोड़कर मुख्य धारा में जुड़ने का स्टेप लिया है. और इसमें मैं बताना चाहूंगा कि डीआरजी, बस्तर फाइटर, एसआईबी, सीआरपीएफ की 111 की 230 बाहरी, इनका मुख्य रूप से रोल रहा. अगर देखा जाए तो पिछले 20 महीनों में कुल 508 अधिक माओवादी ने आत्मसमर्पण किया है, जिसमें से 165 पर शासन द्वारा पूर्ण से इनाम घोषित था. और अगर देखा जाएगा तो आज 37 माओवादी में पीएलजीए की जो कंपनी नंबर 6, कंपनी नंबर 10, कंपनी नंबर 2 और प्लाटून 16 के 2 सदस्य और एरिया कमेटी रैंक के 1, ऐसे ये जो बड़े कार्डर्स हैं जिन्होंने आत्मसमर्पण किया में जुड़ने का स्टेप लिया है. टोटल इसमें 37 ऑपरेशंस है. मैं मानता हूँ कि इसमें जो हमारा, जैसे मैंने आपको पहले बताया कि हमारा जो ऑपरेशंस रहे हैं 2024-25 में, और साथ ही में जो हमारा एरिया डोमिनेशन एक्सरसाइज, और हर ऑपरेशन में मुठभेड़ ही नहीं, हम लोग हमेशा जाते हैं, ग्रामीणों से संपर्क करते हैं और उनके माध्यम से भी अपील करते हैं कि जो माओवादी विचारधारा है वो खोखली है, उसमें कोई दम नहीं रह गया है, और समाज से जुड़े, मुख्य धारा से जुड़े, जिससे कि जिले के, राज्य के विकास में भागीदारी रहे. इस विकास में भारत सरकार, छत्तीसगढ़ शासन, दंतेवाड़ा पुलिस, स्थानीय प्रशासन एवं सीआरपीएफ
सभी प्रतिबद्ध है कि यहाँ पे बस्तर में, दंतेवाड़ा में शांति स्थापित हो और विकास तेजी से आगे बढ़े, इसके लिए हम लोग प्रतिबद्ध भी हैं। इसके साथ ही आखिरी में मैं आप लोगों से अपील, आपके माध्यम से मैं अपील भी करूंगा कि सही मौका है, इसमें जो छत्तीसगढ़ शासन की पुनर्वास नीति का लाभ उठाएं और आत्मसमर्पण करें। छत्तीसगढ़ शासन की पुनर्वास नीति में सर्वप्रथम जो सरेंडर करता है, आत्मसमर्पण करता है, उनको 50,000 रुपए की प्रोत्साहन राशि दी जाती है। साथ ही में उनको विभिन्न जो योजनाएं हैं, शासन की जो योजनाएं हैं, उनका भी लाभ दिया जाता है और खासकर हम लोग एक स्किल डेवलपमेंट प्रोग्राम भी प्रशासन के साथ